నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఈ నెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారైంది. తుమ్మలపెంటలో నిర్వహించనున్న మత్స్యకారుల భరోసా కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సభా వేదిక, హెలీప్యాడ్ ఏర్పాట్ల కోసం కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు వేగవంతం చేసింది. మత్స్యకారుల సంక్షేమంపై సీఎం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఈ నెల 19వ తేదీ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాము కావలి నియోజకవర్గంలో తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించేదానికి ఈరోజే సీఎంఓ నుంచి అఫీషియల్గా కాల్ వచ్చింది. అందుకు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మేమందరం కూడా ఈరోజు స్థల పరిశీలన చేయడం జరిగింది. మత్స్యకారుల యొక్క బాధలు తెలుసుకోవాలి, మత్స్యకార సమస్యలు పరిష్కరించాలి, మత్స్యకారులతో మమేకం కావాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ మంచి ప్రభుత్వం పేదల బాలిటి పెన్నిదైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 19వ తేదీ కావలి నియోజకవర్గానికి రావటం, ముఖ్యంగా మత్స్యకారులతో మమేకమయ్యడానికి రావటం నిజంగా మా అందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్నో సమస్యలు మత్స్యకారు సోదరుల్లో ఉన్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ నెల 19వ తేదీ జరిగేటువంటి ఈ సభని అందరూ కూడా స్వాగతిద్దాం, అందరం కూడా సక్సెస్ చేద్దామని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నా. మత్స్యకార సేవలో కావలి నియోజకవర్గానికి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు అందరికీ కూడా ఈ నెల 19వ తేదీన వాళ్ళ అకౌంట్లో 20,000 రూపాయలు వేయటం కూడా జరుగుతుంది. అందరినీ కమిటీలు వేసి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 7,000 మంది అంటే 7,000 మంది పార్టీ